ఈ పేరుపల్లి 2K25 అనేది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే ఒక పార్టీ. సో నాట్ ఓన్లీ ఎంజాయ్మెంట్ పార్టీ. మీరందరూ మాట్లాడుకుంటే ఎవరైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దాని వెనకాల గురువు, తల్లిదండ్రులు మరియు వాళ్ళకు సంబంధించిన మిత్రులు ఉంటారు. సో మన కళాశాల 2020 సంవత్సరంలో మన కాలేజ్ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో కూడా కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి గ్రూప్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఈవెన్ ఎంబీసీ, అవర్ ఫస్ట్ కాలేజ్ బ్యాచ్ ఎంబీసీ స్టూడెంట్స్ ఆల్సో present 972 the student. Okay, Vaishnavi. So all groups are state ranks present from our college. సో మన కాలేజీ పిల్లలు అమ్మాయిలే కాదు, వీళ్ళు కేవలం చదువులే కాదు, ఆటపాటలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందున్నారు మన పిల్లలు. చాలామంది పిల్లలు స్పోర్ట్స్కి వెళ్ళారు, వాళ్ళు మెమోటో సాధించారు, కాలేజ్ గెలిచారు. అదేవిధంగా చాలామంది ఇప్పుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేసే పిల్లలు ఓన్గా లేదు. మొన్ననే మెసేజ్ ఓరియంటెడ్ గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. 450 కోట్లు పెడితే ఫెయిల్ అయింది. అదే ఇలాంటి కథా కమామేషన్ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్న సంక్రాంతికి వస్తున్న సినిమా 60 కోట్లతో తీసింది, 300 కోట్లు వచ్చినాయట. అంటే మెసేజ్ చెప్తే వినే పరిస్థితి సమాజంలో ఉందా? లేదు. మీకుందా? లేదు. ఎంటర్టైన్మెంటే అంతే. అంతేనా? ఈసారి ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు జల్దీ డ్యాన్స్ స్టార్ట్ చేద్దామా అనే మూడ్లోనే ఉన్నారు, కానీ ఆ పరిస్థితి లేదు.
కానీ తప్పదు, వినాల్సిన టైంలో వినాల్సిందే, మెసేజ్ చెప్పాల్సిన టైంలో మేము కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది మిస్ అయితే మళ్ళీ మీకు చెప్పేవాళ్ళు దొరకదు. వాళ్ళు ఇంత మంచిగా పట్టించుకొని మన పిల్లలు, మన ఇంటి ఆడబిడ్డలు, మన కాలేజీ ఆడబిడ్డలు అనేటువంటి ఒక ప్రేమాభిమానంతో మిమ్మల్ని అభివృద్ధి పదంలో చూడాలని, మీరు అభివృద్ధి చెందితే మీ ఆనందమే మా ఆనందంగా, మీ అభివృద్ధి మా అభివృద్ధిగా భావించేటువంటి మేనేజ్మెంట్ కాలేజీ దొరకడం చాలా కష్టం. రేపు పొద్దున వేరే రాష్ట్రాలకు కానీ హైదరాబాద్ లాంటి సిటీలకు కానీ వెళ్ళి చదువుకుంటే అక్కడ మీరు ఎవరో తెలియదు. మీరు అక్కడ కలెక్టర్ అయినా మిమ్మల్ని కనీసం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మీరు ఐఏఎస్ అయినా అటెండర్ అయినా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నవ్య జూనియర్ కాలేజీలో మనం ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్, ప్రతి విద్యార్థి మీద ఏం చదువుతుంది, ఎట్లా చదువుతుంది, ఆమె ఎట్లా ఉంది అనేటువంటి మీకు తెలుసుకోలేదు. చాలామంది పిల్లలకు ఈశ్వర్ సార్ కానీ అప్పుడప్పుడు నేను కానీ మా లెక్చరర్స్ కానీ పిలుచుకొని మీ ముందర కాకుండా పిల్లలకు పర్సనల్గా పిలిచి చెప్తుంటారు, మీరు అట్లా ఉండదమ్మా, ఇట్లా ఉండదమ్మా అనే విషయాలు కూడా చెప్తుంటారు. సో అట్లా చెప్పేటువంటి కాలేజీలు వేరే చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడైనా కూడా సరే మనం ఉపయోగపడడం కాదు, కమర్షియల్గా ఉంటారు. వచ్చిరా, ఫీజు కట్టిరా, వెళ్ళిపోయారా, పాస్ అయినా, మీ ఫోటో మేము ప్రోత్సాహంలో వేసుకున్నామా, అంతవరకే ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర మాత్రం వెళ్ళిపోయిన పిల్లలు కూడా వచ్చి మళ్ళీ కలిసిపోతుంటారు. మన దగ్గర నుంచి నలంద కాలేజీలో చదువుతారు ఈ పిల్లలందరూ. సో నలంద కాలేజీలో వచ్చిన తర్వాత అక్కడ మన పిల్లలే టాపర్లుగా ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ కలిసిపోతుంటారు. సో అది ఒక కాలేజీకి స్టూడెంట్ ఉండాల్సిన అనుబంధం, గురువు శిష్యులకు ఉండాల్సిన అనుబంధం. అట్లాంటిది మన దగ్గర వాల్యూస్ నేర్పుతున్నాం. మీరు కంపల్సరీ ఆ వాల్యూస్ నేర్చుకోండి. అట్లాగే మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క అంటే ఆడపిల్లలుగా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో మగవాళ్ళు బయట కనిపించినా కూడా ఆడవాళ్ళే మొత్తం వ్యవస్థను, కుటుంబం బాగుండాలన్నా, ఒక సొసైటీ బాగుండాలన్నా, ఇంట్లో పిల్లలు బాగుండాలన్నా స్త్రీల పాత్ర ఎక్కువ. అట్లాంటి ఉన్నతమైనటువంటి స్త్రీ జన్మ మీకు లభించినందుకు ముందు మీరందరూ మీ అమ్మ నాన్నకు భగవంతుడు కృతజ్ఞత చెప్పాలి. 96 డిగ్రీ మాది, 96లో డిగ్రీ పాస్ అయినా, 96 బ్యాచ్ అందరం కలిసినాం. ఫ్రెండ్స్ అందరం ఒక 70 మంది ఫ్రెండ్స్ అందరం కలిసినాం. కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నాం, బీపీకి ఏం టాబ్లెట్ వాడుతున్నాం, షుగర్కి ఏం టాబ్లెట్ వాడుతున్నాం, లేకపోతే మోకాల నొప్పులకు ఎక్కడ చూపించుకుంటున్నాం, లేకపోతే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ మనవాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే పిల్లల ప్యాకేజీలు ఎంత, నీ కొడుకు ప్యాకేజ్ ఎంత, నా కొడుకు ప్యాకేజ్, అందులోనే మన జీతాలని ప్యాకేజ్ చేయాలి. ఇవి మాట్లాడుకుంటే సరిగ్గా సాయంత్రం గడిపోయింది. మాకు అయితే ఏమి ఎంటర్టైన్ చేస్తాం తెలియదు కదా. సో మా ఏజ్లో ఉంటుంది, ఎంటర్టైన్ చేయాల్సిన ఏజ్ కూడా మీరే చేయాలి. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఎంటర్టైన్ చేయాల్సిన టైంలో ఎంటర్టైన్ చేయాల్సిందే, ఇవాళ ఉన్నది ఎంటర్టైన్ చేయాల్సిందే, తప్పదు, డ్యాన్స్ అందరూ చేయాల్సిందే. సో మళ్ళీ తెల్లారి రేపు బుక్ పట్టుకోవాల్సిందే. కనుక మీ ఏజ్కి తగ్గటువంటి ప్రవర్తన ఉంటూనే మిగతా కాలేజీలకు భిన్నంగా, మిగతా పిల్లలకు భిన్నంగా మీరు ఆలోచించాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీ దగ్గర ఉండాలి. అది మన నవ్య కాలేజీలో లెక్చరర్ చెప్తారు. మిగతా కాలేజీలానే మీ పిల్లల నుండి అన్ని ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఉండాలి, దానికన్నా భిన్నంగా మీరు ఆలోచించాలి. మిగతా కాలేజీలకు భిన్నంగా, హైదరాబాద్ కాలేజీలకు భిన్నంగా, వరంగల్ కాలేజీలకు భిన్నంగా మీరు ఆలోచించినప్పుడే వాళ్ళతో పోటీ పడగలుగుతారు, వాళ్ళని మించి మీరు ముందుకెళ్ళగలుగుతారు. మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కనుక ఈ వేదిక మీద నుంచి నేను అందరినీ కోరుకునేది ఏంటి, ఆశీర్వదించేది ఏంటంటే మీరు మంచి బిడ్డలుగా, మంచి అక్కలుగా, మంచి చెల్లెళ్ళుగా, మంచి మనమరాలుగా, రేపు పొద్దున మంచి భార్యలుగా, తర్వాత మంచి తల్లులుగా, ఓవరాల్ ఉత్తమోత్తమైన భారతీయ స్త్రీలుగా మీరు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.